నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఇదే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి రైతుల్ని పరామర్శించారు ఈరోజు. మరి పరామర్శిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారు. అంటే వరద వచ్చింది, వెళ్ళిపోయింది. మళ్ళీ రైతులు అలానే ప్రజలు వాళ్ళ వారి పనుల్లో నిమగ్నం అయిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావడం, వాళ్ళని పరామర్శించడం, ఏంటి సార్ ఇదంతా? అంటే రైతుల కోసం వచ్చారని చెప్పేసి అనుకోవాలా, లేదంటే మంగళవారం కాబట్టి వచ్చారని చెప్పి అనుకోవాలా? జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మంగళవారం వస్తారు, అవును, మధ్యాహ్నానికి వస్తారు, బుధవారం వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు వచ్చారు మంగళవారం ఇవాళ. సో కాబట్టి మంగళవారంలో కార్యక్రమంలో భాగంగా బహుశా బుధవారం దాకా ఉంటారేమో. సో ఇవాళ కృష్ణా జిల్లా పెడన, పెనమలూరు, మచిలీపట్నం ఈ నియోజకవర్గాల్లో దగ్గరలో ఉంటాయి విజయవాడకి. సో అక్కడ రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. మంచిదే. ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినప్పటికీ, ప్రజలు ఇవ్వనప్పటికీ విపక్ష నాయకుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఖచ్చితంగా ఆయన రైతుల దగ్గరికి వెళ్ళి రైతులతో మాట్లాడాలి. అయితే సరైనటువంటి సమయంలో మాట్లాడితే ఇంకా బాగుండేది. కనీసం ఇప్పుడైనా సరే ఇప్పుడు వచ్చారు, మంగళవారం వచ్చారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం వరదలు ఎన్ని ప్రాంతాల్లో వచ్చినాయో అన్ని ప్రాంతాల్లో మీరు వెళ్ళి రైతుల్ని పరామర్శించాలి. మంగళవారం వచ్చి బుధవారం వెళ్ళిపోవటం కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీకు 39% ఓట్ బ్యాంక్ ఉంది. 39% ఓటర్లు మీ వెంట ఉన్నారని చెప్పి మీరు నమ్ముతున్నారు కదా, మీరు చెప్తున్నారు కదా. మరి వాళ్ళ కోసం అయినా సరే మీరు కంటిన్యూగా రాష్ట్రం మొత్తం పర్యటించి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు ఏం చెప్తుంది వినాలి. వాళ్ళు ఏం చెప్తుంది విని వాళ్ళకి అన్యాయం ఎక్కడ జరిగిందో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ఎందుకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేసేది ఎవరు? విపక్ష నేతలు చేయాలి, ప్రతిపక్ష నాయకుడు చేయాలి. న్యాయం చేయాల్సింది ఎవరు? ఒకవేళ అన్యాయం జరిగితే అధికార పక్షం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఒక నివేదిక ఇవ్వండి. నేను పలానా చోటుకి వెళ్ళాను, పలానా ఈ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు, మీరు దీనికి పరిష్కారం చూపండి అని చెప్పి మీరు ఒక లెటర్ రాయటము చంద్రబాబు గారికి మొత్తం చేయాలి. ఒక అఫీషియల్గా ఏం చేయాలి. అంతేకాదు, సో అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, క్షేత్రస్థాయికి వెళ్ళి పర్యటించినప్పుడు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వచ్చి ఏ నియోజకవర్గంలో ఎలా ఉంది, ఈయన పర్యటించినప్పుడు ఆ నియోజకవర్గంలో ఉండే పరిస్థితి ఏంటి, ఏ డేట్న వెళ్ళారు, ఇవన్నీ అసెంబ్లీలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రాసెస్. ఏదో వచ్చాము, హడావుడి చేసాము, పేపర్లో మన సొంత పేపర్ ఉంది, సొంత మీడియా ఉంది, చేసేసాము, వెళ్ళిపోయాం అనేది కాదు. బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా వ్యవహరించాలని చెప్పి కోరుకోవాలి మనందరం. ఎందుకంటే ఎంతో కొంత విపక్షం ఉండి తన గొంతు వినిపిస్తుంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు న్యాయం జరగట్లేదని కాదు, ఇంకా మరింత న్యాయం జరిగింది. కాబట్టి మెంతని తుఫాను ఎప్పుడు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు, వచ్చి ఏం చేశారు, మళ్ళా ఎప్పుడు వచ్చారు, డేట్ ఉన్నాయి కదా, ఆన్ డేట్ ఉన్నాయి కదా. మెంతని తుఫాను వచ్చిన తర్వాత ఒక మంగళవారం వచ్చి ప్రత్యేక విమానంలో వెళ్ళిపోయారు. ఆ మంగళవారం వాతావరణం సహకరించట్లేదని చెప్పి ఒక రోజు వచ్చేసి వెళ్ళిపోయారు. ఆ రోజు అయితే ఎవరిని కలవలేదు కదా, వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు మంగళవారం వచ్చారు. సో మంగళవారం వచ్చారు, బాగానే ఉంది, కంటిన్యూగా ఉండాలి కదా. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం రైతు పంటల బీమా ఇన్సూరెన్స్ చేయలేదు, ప్రీమియం కట్టలేదు అని చెప్పి చెబుతుంది. అదే గతంలో 2019 నుంచి 2024 వరకు తన ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రీమియం కట్టి వాళ్ళకి బీమా అందజేసాము, ఈ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయట్లేదు రైతులకి అని చెప్పి ఆరోపిస్తున్నారు. మెంతని తుఫాన్ కారణంగా ఏ విధంగా చంద్రబాబు గారు, లోకేష్ గారు, తర్వాత క్యాబినెట్, ఎమ్మెల్యేలు, అధికారులు మొత్తం ఏ విధంగా అప్రమత్తం అయిందో అందరూ చూశారు. రాత్రింబవళ్ళు టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ విధంగా పనిచేశారో కూడా ఆంధ్రప్రదేశ్ సమాజానికి తెలుసు. ఆ తుఫాను వెళ్ళిపోయిన తర్వాత జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించారు. తక్షణ సహాయం కింద రైతులకి హెక్టార్కి 10,000 అనౌన్స్ చేశారు.
అనౌన్స్ చేసి అందిస్తున్నారు కూడా. ఇంత హడావుల్లో కూడా మళ్ళీ సామాజిక పెన్షన్లని అందజేశారు 1వ తారీఖున. మరి రైతులకి అందాల్సిన సహాయం అందలేదు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, రైతులకి ఎలాంటి సహాయం అందించాలి? ఇప్పుడు 10 హెక్టార్కి 10,000 రూపాయల సహాయం ప్రకటించింది ప్రభుత్వం తక్షణ సహాయం కింద. లేదు 10,000 కాదు 20,000 అందజేయాలి, లేదా 50,000 అందజేయాలి, లేదా 1,00,000 అందజేయాలి. ఇదిగో పలాని పంట ఈ విధంగా ఇక్కడ నష్టపోయింది, ఈ నియోజకవర్గంలో ఇంత నష్టపోయింది అని చెప్పి మీరు అఫీషియల్ గా ఒక రిపోర్ట్ ఇవ్వాలి. నిజంగా మీరు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే కనుక, ప్రచారానికి కాకుండా మీరు వాళ్ళ పట్ల చిత్తశుద్ధితోటి వాళ్ళ సాధక బాధకాలను తెలుసుకోవాలని చెప్పి మీరు వస్తే డెఫినెట్గా ఈ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, కానీ గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల పట్ల అద్భుతంగా వ్యవహరించిందని చెప్తున్నారు. నేను ఒక ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వరదలు వచ్చి భారీ వర్షాలు వచ్చి పంట నీటిలో మునిగిపోయినప్పుడు అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, గోదావరి జిల్లాలకి. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు ఒకళ్ళిద్దరు పొలాల్లోకి వచ్చారు. పొలాలకు వచ్చి గిట్టుబాటు ధర లేదు, మాకు తడిసిపోయిన ధాన్యం కొనట్లేదంటే, వర్షం వస్తే తడిసిపోక ఏమైంది ఎర్రి పాప అని చెప్పేసి రైతుల్ని తిట్టింది ఎవరు? రైతుల్ని కించపరిచింది ఎవరు? మీ మినిస్టరే కదా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఉన్నటువంటి మినిస్టరే కదా ఆ మాట అంది. ఎర్రి పాపులు ఎర్రి పప్పులు అని అన్నారుగా లేదా రైతుల్ని? మరి వరదలు వచ్చి రైతులు అంత ఇబ్బంది పడుతుంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష హోదాలో రైతులను ఓదార్స్తూ వాళ్ళకి జరిగిన నష్టాన్ని తెలుసుకోవడానికి వెళ్తే, ఇంకొక వైపు అప్పటి వరకు అసలు క్షేత్రస్థాయిలోకి రానిటువంటి మినిస్టర్లు తర్వాత వచ్చి వాళ్ళు రైతులు గిట్టుబాటు ధర ఏముంటే వర్షం వస్తే తడిసిపోక ఏమైపోద్ది ఎరుపోపలు అని చెప్పి మీ మినిస్టర్ అన్నాడా లేదా? మరి మీ ప్రభుత్వం రైతుల పట్ల బ్రహ్మాండంగా వ్యవహరించిందని చెప్పి చెబుతున్నారు కదా, మంచిదే, ఎంతో కొంత చేసింది రైతులకి. ఆ ప్రభుత్వం చేయలేదు అంటలా. మరి ఈ మాటలేంటి? ఎందుకన్నారు? బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండి ఆ రోజున మీరు రైతుల్ని మీరు ఎందుకు కించపరిచారు? వాళ్ళు బాధల్లో ఉన్నారు, వరదల్లో పంట మునిగిపోయిందని చెప్పి ఉన్నారు. మరి ఎర్రిపప్పులని ఎందుకన్నారు? ఒకళ్ళు ఎర్రిపప్పులు అంటే ఇంకొకళ్ళు ఇంకో రకంగా అంటే రైతులు మీరు కించపరిచారా లేదా? మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? రైతుల పట్ల చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, మెంతని తుఫాన్ కారణంగా చాలా మంది నష్టపోయారు, అపార నష్టం జరిగిందని చెప్తున్నాడు. సో నాకు తెలిసినంత వరకు నేను 28 సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నా. అనేక తుఫాన్లు, దివిసేవ తుఫాను నుంచి అనేక తుఫాన్లు వచ్చినాయి ఆంధ్రలో. కానీ కొన్ని తుఫాన్లు దగ్గర నుంచి నేను కవర్ చేశా, అంటే రిపోర్టింగ్. ఈసారి మెంతని తుఫాను వచ్చిన సందర్భంగా టెక్నాలజీని ఉపయోగించి అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేసింది అని చెప్పేసి మెజారిటీ బాగా దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు భావిస్తున్నారు. ఇంకా అందుకన్నా ఏం చేస్తారు? ఇప్పుడు అందుకన్నా ఏం చేయలేరు కదా. ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. వర్షాన్ని అయితే ఆపలేరు కదా ఎవరు. వర్షం కారణంగా వచ్చిన నష్టాన్ని ఇమీడియట్ గా అంచనా వేసేసి తక్షణ సహాయం కింద ప్రకటిస్తారు. ప్రాణ నష్టం అయితే లేకుండా చేయగలిగారు కదా. అధికార యంత్రాంగం నిజంగా బాగా పనిచేసింది. అక్కడ ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేశారు. ప్రజా సేవకులు అనే భావంతో మెంతని తుఫాన్ కారణంగా అందరూ అధికార యంత్రాంగం పనిచేసింది. దాన్ని మీరు గమనించుకున్న ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విపక్షంలో విమర్శించడమే మన పని అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఓకే, మీకు ఇంకా న్యాయం చేయండి వాళ్ళకి అని చెప్తే అది పరిగణలో తీసుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన అక్కడికి వెళ్ళాడు, పర్యటనకి వెళ్ళిన సందర్భంగా అడావుడి చేస్తారు. పోలీసులు కొన్ని ఆంక్షలు పెడతారు, నిబంధనలు పెడతారు, లేదా కొన్ని కండిషన్స్ పెడతారు. ఎందుకు పెడతారు? ఆయన కోసం, ఆయన సెక్యూరిటీ కోసం పెడతారు. అలాగే పౌరులకి, ప్రజలకి ఇబ్బందులు కలగకుండా పెడతారు. ఇప్పుడు ఏదైనా ప్రచారం జరుగుతుంది, ఎన్నికల ప్రచారం జరుగుతుంది, లేదా ఒక నాయకుడు వస్తాడు, బ్లాక్ చేయడం, డైవర్షన్ చేయడం ఇవన్నీ చేస్తారు. మరి దాన్ని కూడా కాదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హల్చల్లో అలాంటి హడావుడి అక్కడ చూస్తుంటే వాళ్ళు పరామర్శకి వెళ్ళారా లేదంటే బల ప్రదర్శనకి వెళ్ళారా అని చెప్పి ఎవరికైనా అభిప్రాయం కలుగుతుంది కదా. పైగా హడావుల్లో ఆయన కాన్వాయ్లో ఉండేటువంటి వెహికల్స్ గుద్దుకున్నాయి, ఢీకొని ప్రమాదం జరిగింది, కొంతమంది గాయాలైంది. ఏ రోజైనా గాయాలు కాకుండా చనిపోకుండా కాన్వాయ్లో మీరు టూర్ చేశారా? అంటే మీ టూర్ అంటేనే భయపడేలాగా ఉంది అనే ఒక భావన
ప్రజల్లోకి వెళ్ళటం మంచిది కాదు కదా, ఆయనకే మంచిది కాదు. ఇప్పుడు మనం ఏంటి, ఒక జర్నలిస్ట్ గా ప్రతిపక్షం గట్టిగానే ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు పోరాడాలి, అధికార పక్షం ప్రజలకి ఉదారంగా సేవ చేయాలి, చిత్తశుద్ధి సేవ చేయాలని చెప్పి అనుకుంటాం. ప్రతిపక్షం ఉండకూడదు అనుకోను, ప్రతిపక్షం బలంగానే ఉండాల్సిందే. కానీ బల ప్రదర్శన కోసం కాదు మీరు వెళ్ళాల్సింది. ఇప్పుడు మీరు వెళ్ళిన టూర్లు నర్సరావుపేట వెళ్ళారు, పొదిలి వెళ్ళారు, తెనాలి వెళ్ళారు. ఈ చోట్ల వెళ్ళినప్పుడు ప్రతి చోట చనిపోవడమో, గాయాలు కావటమో, కొట్టుకోవడమో ఏదో జరిగినాయి కదా. కొన్ని చోట్ల రపరప అని చెప్పి కొత్తలు ప్రదర్శించడం ఇవన్నీ జరిగినాయి కదా. అది కాదు కదా లక్ష్యం. ఇప్పుడు విజయవాడ కృష్ణా జిల్లాలో కూడా పెన్నలూరు, మచిలీపట్నంలో ఏం జరిగింది? పోలీసుల ఆంక్షలు, పోలీసులు చెప్పిన దాన్ని వినకుండా ఇష్టానుసారం వెళ్తే నార్మల్ పబ్లిక్ సఫర్ అవుతున్నారు. వాళ్ళతో పాటు వీళ్ళు అదుపు తప్పి వెహికల్స్ వెళ్తుంటే ఒకరు వెహికల్ ఒకరు గుద్దుకొని కొంతమందికి గాయాలైంది. అంటే నువ్వు బల ప్రదర్శన కోసం ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అది మార్చుకుంటే మంచిది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.